లో ఎండిన పంటల పరిశీలనకు కరీంనగర్ జిల్లాకు వచ్చి చివరిలో సిరిసిల్లలో ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. ఏమన్నారు ఆ ప్రెస్ మీట్లో? ఎండిన పంటలు చూసిన తర్వాత, రైతుల ఆర్తనాదాలు విన్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదు. వీళ్ళు ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. నీళ్లుండి ఇవ్వలేని అసమర్థులు, అశక్తులు అనే మాట కొంత పరుషంగా చెప్పినారు. అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలో, సిరిసిల్ల నియోజకవర్గంలో నేతన్నలు మాకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వండి, మా బతుకును కాపాడండి, మళ్ళీ ఆత్మహత్యలు మళ్ళీ స్టార్ట్ అయినాయని చెప్పి వచ్చి కేసీఆర్ గారికి ఆ ప్రెస్ మీట్ ముందే మొరబెట్టుకున్నారు. దాన్ని వారి ఆవేదనను గమనించిన తర్వాత, వారి బాధను చూసిన తర్వాత 8-9 సంవత్సరాలు ఆత్మహత్యలు లేకుండా బ్రహ్మాండంగా ఏ నేతన్నలనైతే కాపాడుకున్నామో ఆ నేతన్నల కుటుంబాలలో మళ్ళీ ఈ రకమైన నైరాశ్యం, ఈ రకమైన నిస్పృహ చూసిన తర్వాత కేసీఆర్ గారు బాధలో, భావోద్వేగంతో ఒక మాట అన్నారు. ఏమన్నారు? నిరోధులు పాపడాలు అమ్ముకోండి అని ఒక దుర్మార్గుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ నాయకుడు నేతన్నల్ని. ఇది ఆయన గుండెలంటూ ఒక పరుషంగా ఒక మాట మాట్లాడారు. అంటే ఇన్ని మాటలు, ఈ ఒక్క మాట మాట్లాడితేనేమో ఇవాళ కేసీఆర్ గారి గొంతు నొక్కి 4 కోట్ల ప్రజల తరపున, రాష్ట్రంలోని నేతన్నల తరపున, రైతన్నల తరపున మాట్లాడిన ఆయననేమో వెంటనే 48 గంటల నిషేధం. అదే మరి